పాకిస్తాన్లోని కరాచీలో మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు వణికిపోయి సచ్చారన్నటువంటి విషయం బయటపడింది. మే 8వ తేదీ నాటి చిత్రాలు ఏదైతే శాటిలైట్ పిక్చర్స్ని ఓ ఇంగ్లీష్ పేపర్ బయటపెట్టింది. కరాచీ నౌకాస్థానంలో ఉండాల్సిన వార్షిప్లో కొన్ని కమర్షియల్ టెర్మినల్స్ తీసుకెళ్ళి ఉంచితే మిగిలినవి ఇరాన్ సరిహద్దులకు పంపించేశారట భయపడిపోయి. దానికి సంబంధించిన శాటిలైట్ పిక్చర్స్ ఇప్పుడు బయటకు వచ్చింది. 8వ తేదీ నాటి చిత్రాల్లో కరాచీ స్థావరంలో ఒక్క నౌక కూడా లేదు. అదే నెల 10వ తేదీన 7 వార్షిప్లు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్ట్లో దర్శనమిచ్చినాయి. వీటిలో జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగేట్లు ఉన్నాయి. ఇవి చైనాలో తయారైనవి. ఆపరేషన్ సింధూర్ కేవలం 6 నెలల ముందు చైనా నుంచి 4 జుల్ఫికర్ శ్రేణి నౌకలు వచ్చినాయి. వీటి ప్రారంభోత్సవం సమయంలో యాంటీ షిప్ మిసైల్స్ను ప్రయోగించిన వీడియోను కూడా పాక్ ఆ సందర్భంలో విడుదల చేసింది. కానీ సైనిక ఘర్షణ మొదలు కాగానే భారత్ దెబ్బకి అయిపోతాయని చెప్పేసి వెంటనే నౌకాశ్రయాన్ని నుంచి తీసుకెళ్ళిపోయారన్నమాట. 1971 పాకిస్తాన్ యుద్ధం వేళ కూడా భారత దళాలు కరాచీ రేవుని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ పైతాన్ పేరిట విధ్వంసం సృష్టించినాయి. అప్పుడు ఒక ఫ్లీట్ ట్యాంకరు చమురు డిపోలు పూర్తిగా ధ్వంసం చేసి పడేసినాయి. కొన్ని వాణిజ్య నౌకలు కూడా అప్పుడు మునిగిపోయింది. ఈ దెబ్బకే భయపడిపోయారు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. వాస్తవంగా మొన్న ఆసిఫ్ మునీర్ ఈ విషయం మీద ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భగవంతుడు తనకి దేశ రక్షణ కోసమే తయారు చేశాడంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవంగా ఈ అయ్యగారి గొప్పతనం ఏంటో ఇవన్నీ తెలిసిన తర్వాత అక్కడ ప్రజలే ట్రోల్ చేస్తున్నారు, వీడి బతుకు ఇది అన్నటువంటిది. కాకపోతే వాడికి ఆ సిగ్గేం లేదు.